అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 163 సంక్షిప్త సంధ్యావిధి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు సంక్షిప్త సంధ్యావిధి ఇప్పుడు ద్విజులంతా చేయవలసిన సంధ్యావిధిని వినిపిస్తాను. ముందుగా ఈ క్రింది మంత్రం ద్వారా బాహ్య ఆభ్యంతర శుద్ధిని చేసుకోవాలి. ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచః. పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని ఈ విధంగా స్మరించి శుద్ధి అయిన ద్విజుడు తన ఉపనయన వేళ ఉపదేశంగా పొందిన గాయత్రీ జపాన్నే సంధ్యోపాసనలో కూడా చేయాలి. అయితే గాయత్రి మంత్రానికి ముందు వినియోగ మంత్రాన్నిలా పఠించాలి. ఓం గాయత్రీ ఛందః విశ్వామిత్ర ఋష్యః త్రిపాత్ సముద్రాః కుక్షః చంద్రాదిత్యాలోచనో అగ్నిర్ముఖం విష్ణుహృదయం బ్రహ్మరుద్రౌ శిరః రుద్రశిఖ. ఉపనయనే వినియోగః. సంధ్యోపాసనలో గాయత్రి మంత్రాన్ని జపించడానికి ముందు ఇలా ఈ శరీర భాగాలను న్యాసం చేయాలి. ఓం భూన్ః పాదాలు, ఓం భువః జాను, ఓం స్వః గుండె, ఓం మహః తల, ఓం జనః పిలక, ఓం తపః గొంతు, ఓం సత్యం నుదురు. ఆ తరువాత ఏ అంగాలను ఆయా మంత్రాలతో ఇలా జపిస్తూ స్పృశించాలి. ఓం హృదయాయ నమః, ఓం భూః శిరసే స్వాహ, ఓం భువః శిఖాయే వో షట్, ఓం స్వః కవచాయ హుం, ఓం భూర్భువః స్వః అస్త్రాయ ఫట్. అస్త్ర అనగా చేతులు, అనంతరం ప్రణవ భూర్భువాది సప్త వ్యాహృతులతో బాటు గాయత్రి పాదమైన ఓం ఆపో జ్యోతి రసోమృతం భూర్భువః స్వరోంను జపిస్తూ ప్రాణాయామం చేయాలి. తదనంతరం ప్రాతఃసంధ్యలో ఓం సూర్యశ్చ అనే మంత్రాన్ని, మధ్యాహ్న సంధ్యలో ఓం ఆపః పునంతు అనే మంత్రాన్ని, సాయం సంధ్యలో ఓం అగ్నిశ్చ అనే మంత్రాన్ని జపిస్తూ ఆచమనం చేయాలి. తరువాత ఆవాహన పూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. అప్పుడు ఓం ఆపోహిష్టా మయోభువః, ఓం సుమిత్రీ యాన ఆపః, ఓం ద్రుపదాదివ అనే మంత్రాలను చదువుతూ శరీరాన్ని నీటితో తుడుచుకుని ఓం ఋతం చ సత్యం అనే మంత్రం ద్వారా అఘమర్షణం చేసుకోవాలి. తరువాత ముందుగా గాయత్రి వినియోగాన్ని ఇలా పఠించాలి. ఓం గాయత్ర్యా విశ్వామిత్ర ఋషిర్ గాయత్రీ ఛందః సవితా దేవత జపే వినియోగః ఓం ఉదిత్యం జాత వేదస, ఓం చిత్రం దేవానాం, ఓం తచ్చక్షుః. ఈ సూర్యోపస్థాన మంత్రాలను పఠించి వీలైనంతసేపు గాయత్రిని జపించాలి. అనంతరం ఓం విశ్వతశ్చక్షు, ఓం దేవాగాతు, ఓం ఉత్తరే శిఖరే అనే మంత్ర జప సమర్పణ పూర్వకంగా పూజను ముగించాలి. అధ్యాయం 217 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 163 సంక్షిప్త సంధ్యావిధి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.